సంక్రాంతి స్పెషల్ గా ఈసారి బెల్లం గవ్వలు చేసుకోండి. అందరికి చాలా నచ్చుతాయి. నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈ బెల్లం గవ్వల్ని చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఇవి తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల మైదా వేసుకోండి. మీరు మైదా బదులుగా గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల మైదాకి 1/2 కప్పు దాకా బాంబే రవ్వను తీసుకొని వేసుకోండి. మీరు తీసుకున్న బాంబే రవ్వ లావుగా ఉంటే దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకొని అప్పుడు పిండిలో కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడాని వేసుకోండి. తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యి బదులుగా మీరు బటర్ నైనా లేకుంటే డాల్డా నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యిని వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని ముద్ద చేస్తే ఇలా చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అప్పుడు ఇలా కలుపుకుంటే గవ్వలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు పిండిని మరీ సాఫ్ట్ గా కాకుండా సెమీ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి మీద ఏదైనా క్లాత్ కప్పేసి లేదా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత క్లాత్ ని తీసేసి మళ్ళీ పిండిని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఒత్తుకోండి. తర్వాత పిండిని కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి. పిండిని తీసి వేళ్లతో అలా రౌండ్ గా అనుకుంటూ చిన్న బాల్స్ లాగా చేస్తూ పక్కన పెట్టేయండి. పిండిని మొత్తాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆ చిన్న బాల్స్ పిండినంతా ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వాటితోనే గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. గవ్వలు చేసుకోవడం కోసం గవ్వల పీట తీసుకొని కొంచెం ప్రెషర్ యూస్ చేస్తూ పైన నుండి ప్రెస్ చేస్తూ గవ్వల్ని రోల్ చేసుకోండి. పైన నుండి రోల్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న పిండి బాల్ అంతా రోల్ అయ్యి అప్పుడు గవ్వ మంచి షేప్ వస్తుంది. ఇలాగే మనం చేసుకున్న పిండి బాల్స్ ని మొత్తాన్ని గవ్వల్లాగా షేప్ చేసుకోండి. ఇప్పుడు ఈ గవ్వల్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ ని వేడి చేసుకోండి. గవ్వల్ని కొన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. వాటిని మీడియం ఫ్లేమ్ లోనే నిదానంగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోండి. అలా చేయడం వల్ల గవ్వలు లోపల దాకా వేగి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని గవ్వల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గవ్వలన్నీ గోల్డెన్ కలర్ వచ్చాక వీటన్నిటిని ఆయిల్ నుండి తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే మిగిలిన గవ్వలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. గవ్వలన్నీ బాగా క్రంచీగా గుల్లగా వచ్చాయి. ఇలా విరిచి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ గవ్వలకి మనం పాకం పట్టుకుందాము. పాకం కోసం స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులోనే మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా బెల్లంని వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు దాకా నీళ్ళని పోసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోండి. బెల్లం అంతా కరిగాక మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నుండి 4 నిమిషాలు ఉడికిస్తే పాకం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా చేత్తో స్పూన్ మీద ఉండదు తీసుకొని చెక్ చేస్తే పాకం అనేది తిగ్గా మందంగా రావాలన్నమాట. ఇలా వస్తే అప్పుడు మనకు గవ్వలకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పాకం వచ్చినట్టు. పాకం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకల పొడిని వేసి కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గవ్వల మొత్తాన్ని అన్నింటినీ పాకంలోకి వేసుకొని పాకం అంతా బాగా గవ్వలకి పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పాకం అంతా గవ్వలకి బాగా పట్టి ఇలా బాగా పాకం మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కడాయిని పక్కన పెట్టేసుకోండి. కడాయిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే కలుపుతూనే ఉండండి. అలా కలుపుతూనే ఉంటే ఆ ఎక్స్ట్రా పాకం అంతా కూడా గవ్వలకి బాగా పట్టుకుంటుంది. కొద్దిసేపటికి పాకం అంతా గట్టి పడేసి గవ్వలకి బాగా పట్టుకుంటుంది. అవన్నీ కొద్దిగా చల్లారేంత వరకు అలాగే వదిలేసుకోండి. గవ్వలు కొద్దిగా చల్లారాక విడివిడిగా సపరేట్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా గవ్వలు అన్ని సపరేట్ అవుతున్నాయో. అంతే అండి, బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. ఇవి 1-2తో తినడం ఆపలేము, అలాగే తింటూనే ఉంటాము. చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఈసారి పండక్కి గవ్వల రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.